బ్యాక్ గైస్. సో ఇది మనము ట్రైన్ ట్రైన్ ఎన్ని కార్స్ అడ్డుపడితే ఆగుతుంది అనేది అయితే టెస్ట్ చేయబోతున్నాం. సో ఈ వీడియోలో అయితే నేను చాలా కార్స్ని అయితే వేస్ట్ చేయబోతున్నా. సో లెట్ స్టార్ట్ విత్ 0002 కార్. అది డిఫరెంట్ కార్ గైస్ ఇదైతే. సో ఫస్ట్లో అయితే నేను సైడ్కి అయితే పెట్టుకుంటాను అన్ని కార్స్ని. అంటే ఇది కాదు, ఇదైతే ఆల్రెడీ ట్రాక్ మీదకి వచ్చేసింది కాబట్టి పెట్టేస్తా. సో ఇంకొద్దిసేపట్లో అయితే మీరైతే మన ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి గైస్. ఎందుకంటే ఇక ఛాన్స్ ఉండదు. ఈ వీడియోకి అయితే చాలా అసలు ఇది చేద్దాం అనుకోలేదు నేనైతే. బట్ ఈ వీడియో ఎలా ఉంటుందనేది యాక్చువల్లీ నాకు తెలీదు. సో నేను ఇప్పటివరకు BMW పెట్టి టెస్ట్ చేసా, అన్నీ టెస్ట్ చేసా, అన్నిటినీ లేపేసిన ట్రైన్ అయితే. నువ్వు ఎందుకు కంటైనర్స్ని పెట్టవు అని అడిగితే మాత్రం నేను ఒకటే చెప్తాను. ఎందుకంటే ట్రైన్ కంటైనర్స్ లోపల నుండి వెళ్తుందన్నమాట. సో ఇది వేరే అనమాట. అసలు నాకు అంత నచ్చదు ఈ కంటైనర్స్ విషయంలో అయితే, నాకు అస్సలు నచ్చదు. సో మనమైతే కార్ ఎక్కేసి ట్రాక్ మీద అయితే పెట్టేద్దాం. సో నేనైతే దీంట్లో 3 to 5 కార్స్ అయితే పెట్టబోతున్నా. అది కూడా ఒక్కొక్కటి 5 కార్స్ పెడతాను. సో ఇదైతే సెకండ్ కార్ ట్రాక్ మీదకి అయితే పెట్టేస్తున్నా. సో చాలా పెద్ద వీడియో ఇది. ఇట్ క్యాన్ బి అంటే ఇది పార్ట్ 2 కూడా ఉండొచ్చు, ఎవ్వరికి తెలియదు. ఎందుకంటే మరీ లాంగ్ అయిపోతే మాత్రం నాకు కష్టమైతే డబ్బింగ్కి. సో గైస్ అయితే పెట్టేద్దాము. సో ఇదైతే థర్డ్ డిఫరెంట్ కార్ అయితే మనం పెడుతున్నాము. సో చెప్పాను కదా ముందే, సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. అయితే కార్ అయితే పెట్టేస్తా. థర్డ్ కార్ కూడా పెట్టేసాను, సక్సెస్ఫుల్ అయ్యా. ఫోర్త్ కార్. మీరు కూడా ఇండియన్ కార్ డ్రైవింగ్ ఆడుతున్నట్టయితే ఇదైతే మీరు పక్కా చూడాల్సిందే. ఫోర్త్ కార్కే ఇంత సేప్ అంటే ఇంకా నేను పెట్టేది అయితే 4 to 5 కార్స్. అది కూడా 5 కార్స్ చాలా పెద్దగా పెడతాను. సో ఆల్మోస్ట్ ఆ టన్నల్ దాకా రావచ్చు. పూర్ణోస్ ఎవ్వరికి తెలియదు అసలు దీని గురించి. సో మనమైతే వెళ్దాము. నాకైతే స్టీరింగ్ వల్ల అయితే చాలా ఇబ్బంది పడుతుంది, బట్ అడ్జస్ట్ చేసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ సెట్టింగ్స్లోకి వెళ్తే గేమ్ మొత్తం పోతుంది. సో ఇదైతే సెకండ్ పార్ట్ 2 కూడా కావచ్చు. మీరైతే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసి అయితే పెట్టేసుకోండి. సో ట్రైన్ ఎక్కడుందో ఏమో దాన్ని పిలుద్దాము. ఇంకొద్దిసేపట్లో అయితే 5 కార్స్ అయితే పెట్టేసాం గైస్. సో మనం అయితే నడపడానికి అంత టైం లేదు కాబట్టి సో నేను ఇలా చేస్తాను ఇప్పుడు. ఇంకా ఇదైతే ఫార్చునర్ మాత్రమే, లెజెండర్ కాదు. ఫార్చునర్ లెజెండర్ నెక్స్ట్. సో ఫార్చునర్ కార్ రే. థర్డ్ కార్ ఆఫ్ ఫార్చునర్. సో ఇంకొద్దిసేపట్లో కొంచెం విధ్వంసం జరగబోతుంది. సో అదే కాదు, ఇంకా చాలా పెట్టబోతున్నా. దాని కార్స్ మధ్య ఏదైనా గ్యాప్ ఇచ్చిందంటే ఇంకా అంతే మన బతుకు. దాంట్లో అయితే సిలిండర్ని పెడతా. సిలిండర్ అంటే వేరే ఒక పెద్దగా ఉంటుంది కొంచెం, అది చూపిస్తాను మీకు కూడా కొద్దిసేపట్లో. సో ఆల్మోస్ట్ ఫిఫ్త్ కార్ పెట్టేసి అనుకుంటా. నేను అంత కౌంట్ అయితే చేయలేదు. ఎస్ గైస్, 5th కార్ కూడా పెట్టేసాను. ఇంకా నెక్స్ట్ ఫార్చునర్ లెజెండ్. సో అసలు ట్రాక్ మీద ఎన్ని కార్స్. 3 కార్స్. ఇదైతే 4th కార్ గైస్. పెట్టాల్సిన టైం
5 కార్స్ టోటల్ 15 కార్స్ అయితే ట్రాక్ మీద ఉన్నాయి గైస్ ఇప్పుడు. సో నాకైతే అసలు చాలా బాగా అనిపిస్తుంది, ఎందుకంటే ఇన్ని కార్స్ నేను ఎప్పుడు ఇలా, అది కూడా అన్నీ వైటే, ఇంకోటి గమనించారంటే. ఇక నెక్స్ట్ పెట్టబోతున్నది ఏ కార్. సో నేనైతే నా ఫేవరెట్ BMW అయితే పెట్టేద్దాం. ఇంకా నాకు BMW ఇవి కూడా 5 ఒకటి పెట్టామంటే 20 కార్స్ అయితే BMW అన్నీ పెట్టామండి. 2 3 గైస్. 4. సో గైస్ చాలామంది అడుగుతున్నారు, ఐ మీన్ 2-3 అయితే అడిగారు అనమాట. సో మేము ఎన్ని ఇయర్స్ నుండి గేమ్ ఆడుతున్నామని. సో నేనైతే ఎన్ని ఇయర్స్ నుండి అయితే ఆడలేదు. నా ఫోన్ అయితే అప్పుడప్పుడు అయితే రీస్టార్ట్ చేస్తాను నేను. గేమ్స్ అన్నీ పోతాయి, అసలు గేమ్స్ అన్నీ పోయినా కానీ నేను మళ్ళీ డౌన్లోడ్ చేసుకుంటాను. కాబట్టి ఎన్ని ఇయర్స్ నుండి అన్నా కానీ ఇండియన్ బైక్ డ్రైవింగ్ మాత్రం ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అయింది డౌన్లోడ్ చేసి. మధ్యలో రీస్టార్ట్ కొట్టాను కాబట్టి మొన్న 3 మంత్స్ అయిందనమాట డౌన్లోడ్ చేసి మళ్ళీ. సో దీంతో 20 కార్స్ అయితే పెట్టేసాం గైస్. ఇంకా నెక్స్ట్ కార్స్ వచ్చేసి మస్టాంగ్. సో మీరు నా ఫేవరెట్ యూట్యూబర్ కూడా ఇప్పుడు చెప్పబోతున్నా. నా ఫేవరెట్ యూట్యూబర్ సర్కాస్టిక్ సాయి. సో మీరు ఆ అన్నకు కూడా సబ్స్క్రైబ్ చేయాలని నేను కోరుకుంటున్నా గైస్. అండ్ మిస్టర్ బీస్ట్ కూడా. Two, 3, 4. సో గైస్ నేనైతే జైల్లోకి వెళ్ళాను, జైల్లో నుండి పోలీసులను చంపాను చాలా. సో ఆ వీడియో అయితే ఆల్రెడీ మన ఛానల్లో అయితే అప్లోడ్ అయిపోయింది. సో చూడని వాళ్ళు ఉంటే చూడండి. సో అండ్ దీంతో మస్టాంగ్ కూడా 5 పెట్టేసాం గైస్. అండ్ ఇంకా సగం కూడా కాలేదు, యాక్చువల్లీ 10 దాకా కావాలనుకున్నాం, బట్ నో ఛాన్స్, అసలు అయ్యట్లేదు. నా సుప్రా. అండ్ నేను హెలికాప్టర్ పెడతా. మన హెలికాప్టర్స్ ఎలా అంటే ఒక దగ్గర హెలికాప్టర్ని తీసుకొని ల్యాండ్ చేశాక మళ్ళీ వేరే లొకేషన్కి వెళ్ళి హెలికాప్టర్ని తీసుకుంటే మళ్ళీ అక్కడ పెట్టిన హెలికాప్టర్ వస్తుంది. సో హెలికాప్టర్స్ 2-3 పెట్టడానికి అయితే ఛాన్స్ లేనే లేదు. సో సూప్రా ఇప్పటికీ 4 అయితే పెట్టాము. సో 4, 5, 5th కూడా పెట్టేసాం. అండ్ 1, 2, 3, 4, 5, 6 అంటే టోటల్ 30 అనుకుంటా. ఎస్ గైస్ 30 కార్స్ అయితే మనము ఇప్పటికి పెట్టేసాము. అండ్ నెక్స్ట్ ఇంకా ఎన్ని కార్స్ ఏం పెట్టాలి, అసలు కార్ చీట్ కోడ్స్ కూడా గుర్తొస్తలేవు, అంత మైకంలో ఉండిపోయా. సో ఇప్పుడు ఏ కార్ పెడదాం. బుగాటి V2. నెక్స్ట్ అయితే ఆడి కార్ పెడదాము. చీట్ కోడ్ మీకు తెలుసా? అసలు నాకు ఆగట్లేదు, అందుకే తొందరగా కాల్ నొక్కేస్తున్నాను. సో ఇప్పుడైతే నేను ఒక మ్యాజిక్ చూపిస్తాను. మ్యాజిక్ కాదు, చీట్ కోడ్ అది. యాక్చువల్లీ రావాలి ఏనుగు 6 అనుకుంటా. సో ఎస్ ఐ గాట్ ఇట్. రే కార్స్ దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు? వద్దు ప్లీజ్. నా కార్స్కి ఏమన్నా అయిందా? అయిపోయిన బతుకు. సో ఇప్పుడు వీటిని పేల్చిద్దామంటే మళ్ళా ఇప్పటికి 3 బుగాటి కార్స్ అయితే పెట్టా. ఏం ఎక్కడికైనా తిరుగుతుంది ఇప్పుడు, నేనైతే దాన్ని కంట్రోల్ చేయలేను. అండ్ దీంతో 5 కార్స్ పెట్టేసాం గైస్. అండ్ ఇంకా 500.
మళ్ళీ అది కార్డ్స్ దగ్గరికి వస్తుంది. ఏం కాదులేండి, ఎలాగో పోయేవే. సో గైస్ ఆల్మోస్ట్ 1 2 3 చాలా కార్డ్స్ పెట్టాను. ఇది నాకు ఎందుకు చాలా అనిపించట్లేదు. ఇంకా ఏ కార్డ్స్ పెట్టాలన్నా చీట్ కోడ్స్ కూడా గుర్తురావట్లేదు ఈ టెన్షన్కి. సో అందుకని ఇంకా స్టార్ట్ చేయాల్సిన టైం. సో గైస్ వేసే కొన్ని స్టిక్కీ బాంబ్స్ వేసేసాము. అండ్ ఇప్పుడు చేయబోతున్న టవర్ ఆఫ్ గ్యాస్ ట్యాంక్స్ 0 00 నొక్కితే ఇదైతే వస్తుంది గ్యాస్ ఫ్యూల్ ట్యాంక్ అంటే ఇది. అండ్ ఇది కార్స్ తోటి దీన్ని గుద్దితే పేలదు, ట్రైన్ తోటి గుద్దితే మాత్రం పేలుతుంది. ఇదైతే 2 3 రావు ఒకటేసారి, మనమే అన్నీ చేసుకుంటూ పోవాలి. ఇంత కష్టం అయ్యిద్ది, బట్ ఇట్స్ ఓకే. ఇప్పటికి 4 పెట్టా, కౌంట్ చేసుకోవాలి దీన్ని మనము. 5 ఓకే చాలా అనిపిస్తుంది నాకు. లక్కీ నెంబర్ 6 దాకా పెట్టేద్దాం. అండ్ దట్స్ ఇట్ గెస్ 6 1 2 3 4 5 6 ఇయర్స్. అండ్ ఇప్పుడు మనం చేద్దామో వద్దా అనిపించే రకం నేను. సో ఇప్పుడు గేస్ మనమైతే కంటైనర్స్ పెట్టబోతున్నాం. కంటైనర్స్ని దాటి వెళ్తుందని నాకు తెలుసు, బట్ అయినా పెడదాము టైంపాస్. ఎప్పుడు C4 అంటే ఎప్పుడు అదే యూస్ చేస్తాం కదా అని చెప్పేసి సరిది ఇదైనా బాగుంటుందో లేదో నాకే తెలియదు. అందుకే నేనేం చేస్తున్నాను అంటే ఈసారి C4 కాదు C1 2 3 కూడా పెట్టేస్తున్నాను. అంటే ఎప్పుడు అదే పెట్టాను గైస్. C1 జస్ట్ కలర్ మారుతుందో లేకపోతే ట్రైన్ని ఆపుతున్నాయో అసలు నాకేం తెలీదు, బట్ నేనైతే పెట్టాల్సిందే ఎందుకంటే మనకు కావాల్సింది కాబట్టి. C2 ఇప్పుడు కలర్ నాకు అస్సలు నచ్చలేదు. నాకు యాక్చువల్లీ ఏ కలర్ ఎక్కువ నచ్చదు. C3 అయితే ఇప్పుడు బ్లాక్. ఇప్పుడు C5 పెడదాం. వస్తుందో రాదా? యాక్చువల్లీ రాదనుకుంటున్నాను నాకు తెలిసి. అయితే మీకు తెలిస్తే అయితే నెక్స్ట్ వీడియో అని పెట్టండి. వచ్చింది మన అదృష్టం. C5 C6 వస్తుందో రాదు ఇదిగైనా. ఈడేంట్రా పడిపోతున్నాడు ఏంటి గైస్. ఓకే ఇదేంటి తిరుగుతుంది అసలు. ఓకే ఇంకా మనం స్టార్ట్ చేద్దాం. ఒక్క నిమిషం నాకు ఒక ఐడియా వచ్చింది. ఇక్కడ ఒక కార్ని పెడతాను నేను. ఇప్పుడే అయితే నేను కాల్ చేయను. దీని జరుగుతుందో లేదో. జరుగుతుంది. సో ఇక మనం స్టార్ట్ చేయాల్సిన టైం ఆసనమైంది గైస్. అండ్ యమహా VMAX తీసుకొని వెళ్ళిపోదాం. అండ్ అక్కడికి వెళ్ళి ట్రైన్ తీసుకొచ్చి ఇప్పుడు ఒక విధ్వంసాన్ని సృష్టించబోతున్నాం. ఇది బాగానే ఉంది. 35 కార్లు, 35 కూడా కాదు,
ఓ నో, ఒక ట్రైన్ రావాల్సినదే ఆలస్యం ఉంది. ఇంకా అదిగోండి మన ట్రైన్. అండ్ నేను ఇప్పుడు హెలికాప్టర్ని ఇక్కడే పెట్టబోతున్నా, బట్ వెనకాలకి మరి రాగానే గుద్దేసి అస్సలు బాగుండదు. బాగానే ల్యాండ్ అయింది ఇదైతే. అండ్ ఇప్పుడు ఈ డిఫెండర్స్ అన్ని కార్స్ అయితే పోతాయి ఇప్పుడు. ఇంతసేపు కష్టం. సాయిరామ్. అండ్ ఇప్పుడు నేను ఇప్పుడు ఒకటి టెస్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఏంటిది? ఓకే, స్ట్రీట్ 2 అనమాట. వదిలేద్దాం, ఇంకా మనకెందుకు లేదు అంత. ఏం లేదు. అండ్ మీకు క్లియర్ విజిబిలిటీ. ఓ నో, హెలికాప్టర్ దాటేసింది, ఎటువంటి పనికి లేదు. కార్ అన్నీ వేస్తున్నాయి అసలు. వాడు ఆల్రెడీ 10 కార్స్ దాటేసింది. ఇది 15 కార్స్. ఇదైతే పనికిరాదు వేసి మనం అంతా వేస్ట్ అంట. ఎన్ని కార్స్ పెట్టినా ఆగేటట్టే లేదు దీనికి. నేను ఇప్పుడు కంటైనర్స్ పని జరగాలి. అండ్ దీంతో మన ఎక్స్పెరిమెంట్ అయితే ఫెయిల్ అయిపోయింది గైస్. తెలిసినా చేయాల్సి వచ్చింది. ఇంత కష్టమా అసలు? మన ఎక్స్పెరిమెంట్ అయితే ఫెయిల్ అయిపోయింది గైస్. బట్ మనం మళ్ళీ రివర్స్లో వెళ్ళలేము. సో నేనైతే ఇప్పుడు వద్దులేండి, ఇంకా ట్రైన్ ఆపేసి ఇంకా వెళ్ళి అక్కడ పరిస్థితి చూడాలి మనము. దీనికి కూడా నేను సుప్రాణ తీసుకుంటా. ఆ మస్టాంగ్ కార్స్ అయితే ఎలా అంటే అది పైకులేదు, అది వేస్ట్. అవి నిజంగా చెప్తున్నా, ఐ మీన్ రియల్ లైఫ్లో వేస్ట్ కాదు. సో ట్రైన్ అయితే దాటింది, మనం దాటుతామో లేదో తెలీదు. వా, దాటలేమని ఇప్పుడే అర్థమైంది. అబ్బా, కార్స్ని చూడండి, కార్ల విధ్వంసాన్ని చూడండి. ఇంకా ఈ BMW సుప్రాస్, ఇది ఎక్కడి కార్రా? ఫార్చునరా? లెజెండర్. ఇది అక్కడ నుండి ఎగిరిపడ్డది. తోపు. దీన్ని నెట్టుదామన్నా రావట్లేదు, అంత ఘోరంగా ఉంది. ఓహో, మస్టాంగ్ పీసెస్ చూడండి అసలు. బాబా, ఇలాంటివి చూస్తే నాకు చాలా బాగా అనిపిస్తుంది. సో ఇంకా మనం చేయాల్సినది ఏమీ లేదు గైస్, జస్ట్ ఇలా చూడడమే. అండ్ ఇక ఇప్పుడు మనం చేయాల్సిన పని ఇంకా ఒక్కటి మాత్రం మిగిలింది. అదేంటంటే కార్ దిగి అలా స్టిక్కీ బాంబ్స్ని తీసుకొని, ఇప్పుడే కాదురా, ప్రతి
కార్కి పెడతాను. ప్రతి కార్కి కాదు, ఏదో కొన్నిటికి. సో గైస్ ఇలా అయితే పని అయ్యేటట్లేదు, ఇంకా నాకు కూడా అయ్యేంత లేదు. సో ఇక వీడియోని ఇక్కడికి ఎండ్ చేయాలంటే ఇంకొద్దిసేపు ఆగాలి, ఎందుకంటే అక్కడ కూడా పేలుంటాయి. సో అక్కడ చూడాలంటే ఫస్ట్ మనం అన్నిటిని పేల్చుకుంటూ వెళ్ళిపోదాము. ఇప్పుడు చూడు, నేనంత షూటర్నే కాదు, ఏదో అలా వస్తున్నాయి అన్నీ బాగానే. వావ్, నిజంగా నా మీదే నాకు అంత నమ్మకం లేదు గైస్. ఈజీగా వెళ్ళిపోతుంది. అవి కూడా మళ్ళీ లేస్తున్నాయి. మస్టాంగ్, అది కూడా మళ్ళా మస్టాంగ్. నేను రోజు తాగుతా ట్యాంగ్. వెళ్తానే ఉన్నాము, ఇంకా ఆట అయిపోలేదు అన్నట్టు. ఏంద్రా ఇప్పుడు మనం కనుక వెనుకకి వెళ్ళి వేల్చలేదంటే మన మీద వెళ్తాయి అన్నీ. వావ్, వేరే వచ్చింది అసలు. లేచి పడుతున్నాయి ఒక్కొక్కటి. అసలు చాలా బాగా అనిపిస్తున్నది. బోనెట్స్, అన్ని బోనెట్స్ ఏవైతే. అండ్ దీంతో అయితే గైస్ ఇక్కడికి అన్ని కార్స్ అయితే ఘోరంగా వెళ్ళిపోయాయి. సో నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఏదో ఒక్క కార్ టవర్ని అయితే బిల్డ్ చేయబోతున్నా. సో ఈ వీడియోని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఏ వీడియోని మిస్ అయ్యా నా వీడియోని మాత్రం మిస్ అవ్వద్దు. అన్ని వీడియోలను అయితే చూడాలి అని కోరుకుంటూ, ఇట్లు మీ బాలాదిత్య. అనుకోండి, అంటే ఆ రెండు నా పేర్లే కదా. సో అండ్ వస్తా గైస్. అండ్ థ్యాంక్ యూ ఫర్ 12 సబ్స్క్రైబర్స్. 13 సబ్స్క్రైబర్కి అయితే చెప్పాను కదా సర్ప్రైజ్ ఉంటుందని. సో ఆ సర్ప్రైజ్ అయితే ఈరోజు రివీల్ చేయబోతున్నా. T800 అల్ట్రా వాచ్ అనమాట గైస్, బ్లాక్ కలర్, కొత్తది. సో నిజంగా ఇస్తున్నా. ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తారో వాళ్ళకైతే రియల్గా వాచ్ అయితే ఇవ్వబడను. అండ్ థ్యాంక్ యూ ఫర్ 12 సబ్స్క్రైబర్స్. 13 సబ్స్క్రైబర్ you will be get T800 Ultra black color watch. Thank you guys, bye bye.